ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ఇద్దరి పేరు ఖరారైనట్లు వచ్చినాయి. ఇంతకుముందు గడిచిన 3-4 రోజుల నుంచి అద్దంకి దయాకర్తో పాటుగా ముగ్గురు నలుగురు పేర్లు చాలా బలంగా వచ్చినాయి. అది మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన వారు, పార్టీలో సీనియర్లుగా ఉంటూ పార్టీకి సేవ చేసిన వారు, మహిళా నాయకులు కొంతమంది పేర్లు బలంగా తెరపైకి వచ్చినాయి. అనూహ్యంగా బల్మూరి వెంకట్ పేరు తెరపైకి రావడం, ఆయన ఖరారు కావడం జరిగింది. మరి బల్మూరి వెంకట్ పేరు ఎందుకు వచ్చినట్లు, దానికి ప్రధానమైన కారణం ఏమిటి? ఇక్కడ 2 అంశాలను కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఉంచుకున్నట్టు తెలుస్తున్నది. ఒకటి, పార్టీలో యువతకు ప్రాధాన్యతనివ్వాలని, కొత్త తరాన్ని రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఒక ఆలోచన ఉన్నది. రెండవది, ఇటు తుంగతుర్తి నియోజకవర్గానికి మొన్నటి ఎన్నికల్లో అద్దంకి దయాకర్ టికెట్ను వదులుకున్నారు. హుజూరాబాద్ నుంచి కూడా బల్మూరి వెంకట్ తను టికెట్ను వదులుకున్నారు. అధిష్టానం పెద్దలు చేసిన సూచనను గౌరవించిన కారణంగా ఆ ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం వస్తున్నది. వారు త్వరలో నామినేషన్ కూడా వేయబోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకు పూర్వం ఉన్నట్లుగానే నిజంగా ఈ ఇద్దరి పేరు ప్రకటించిన తర్వాత నిరసనలు వ్యక్తం కావడం లేదా గందరగోళం, దానికంటే కూడా నాయకులు వ్యవహరిస్తున్న తీరు, సమన్వయం చేసుకుంటున్న తీరు మునుపటి కంటే భిన్నంగా కనబడుతున్నది. దీంతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నాయకులు ఒకరిద్దరికి అవకాశం ఉంటుందన్న చర్చ కూడా జరిగింది. కానీ ఈ ఎమ్మెల్సీలుగా రాని వాళ్ళందరూ కూడా కార్పొరేషన్లకు గాను, అదేవిధంగా నామినేటెడ్ పదవులకు వారి అవకాశం ఇస్తారు. వాటిని ఒక హామీని, పూచీని అధిష్టానము, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చింది. ఇక్కడ ఈ ఇద్దరు నాయకుల ఎంపిక చేసుకోవడం వెనుక మరో కారణం కూడా ఉన్నది. పార్టీని నమ్ముకొనున్న వారికి, పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన వారికి మంచి భవిష్యత్తు తప్పకుండా ఉంటుందనే ఒక భరోసాను కూడా బల్మూరి వెంకట విషయంలో లేదా అద్దంకి దయాకర్ విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం అది రుజువు చేస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వాళ్ళు, ఇతర పార్టీల నుంచి పార్టీలోకి వచ్చిన వారు, లేదా ఈసారి అవకాశం రాకున్నా సరే మరోసారి అవకాశం వస్తుందిలే అని భావించిన వారు, ఇలాంటి వారందరికీ కూడా రాబోయే రోజులలో మంచి అవకాశం ఉంటుందనే మెసేజ్ కూడా పంపదలుచుకున్నది. షబీర్ అలీకి, ఎందుకంటే ఆయన మొన్న ఓటమి పాలు కావడం, రేవంత్ రెడ్డి టీంలో మెంబర్గా ఉన్నారు. సీనియర్ నాయకులలో వారు ఒకరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, వి హనుమంతరావు, వీళ్ళందరూ కూడా సీనియర్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగ్గారెడ్డి ఓడిపోయినారు, ఆయన కూడా ఎమ్మెల్సీ కోసం ముమ్మరంగా ప్రయత్నం చేసినారు. గవర్నర్ కోటాలో ఎట్లాగో వీళ్లకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్యేల కోటాలోనే తీసుకోవాలి. ఈ ఎమ్మెల్యేల కోటాలో బెర్త్ కోసమై 12 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగానే ప్రయత్నాలు చేసినారు. అంతమంది ప్రయత్నం చేసినా సరే ఎవరికి ఇస్తున్నామో వారు అప్పటికప్పుడు వారికి చెప్పకపోయినా సరే కానీ వారి కోరికలను మన్నించి వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామని వారిని ఒప్పించి కాంగ్రెస్ అధిష్టానము వారిని మిన్నకుండా చేసింది. అంటే వారి నిరసన రాకుండా చాకచక్యంగా వ్యవహరించింది. ఇక్కడ వీరిద్దరికి బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరు కూడా రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు. ఎమ్మెల్యేలుగా ఉంటే కనుక ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. ఎమ్మెల్సీలుగా ఉంటే కనుక కొంత పరిమితి ఉంటుంది. అధికారంలో, హోదాలో వ్యత్యాసం ఉండకపోవచ్చునేమో, కానీ తేడా ఉంటుంది. ప్రజలతో సంబంధాలు ఉన్న నాయకునికి, కౌన్సిల్లో ఉన్న వారికి మౌలికంగానే తేడా ఉంటుంది. కాబట్టి ఆ రాజకీయాన్ని ఎమ్మెల్యేలుగా ఉండే దాన్ని కూడా నియోజకవర్గం వదులుకున్నట్టు. ఒకసారి కనుక ఆ నియోజకవర్గం పోతే ఇవాళ ఒక నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని ఎన్నికలకు ఈసారి కాకుంటే వచ్చేసారి ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకంతోనూ లేదా ధీమాతోనూ చాలామంది నియోజకవర్గం అంటిపెట్టుకొని పని చేసుకుంటూ ఉంటారు. ప్రజలతో నిత్య సంబంధాలు పెట్టుకొని ఉంటారు, ఏదో యాక్టివిటీ చేసుకుని ఉంటారు. కానీ రాజకీయాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ ఇద్దరు నాయకులు కూడా, ఈ ఇద్దరు యువ నాయకులు కూడా అసెంబ్లీని కాదని మండలికి వస్తున్నారు. రెండవది, ఆ అవకాశం అధిష్టానం చెప్పింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని లేదా తమకంటూ ఒక నియోజకవర్గం ఉండాలనే ఆలోచనను, ఆశను కూడా వదులుకున్నారు ఢిల్లీ పెద్దల మాట నమ్మి, లేదా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చేసిన సూచనను, ఇచ్చిన హామీని నమ్మి. కాబట్టి అట్లా వదులుకున్నారు. కాబట్టి ఇంతమంది నాయకులు అధిష్టానంపై ఒత్తిడి చేసి ప్రయత్నించినప్పటికీ కూడా ఈ బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్లకే అధిష్టానం ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది.